విషయం ఏంటంటే పెదవేడులో 1-34 జాగిర్ పొలాలు ఉన్నాయి. వాటి రిజిస్ట్రేషన్ కానీ నాలా కన్వెన్షన్ కానీ గౌరవ తహసీల్దార్ గారు ఆపివేయడం జరిగింది. సమ్ 2019-20 నుంచి అట్లా. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి లేబర్ షెడ్స్ వేయిస్తూ ఉన్నారు. కింద మంచిగా బెడ్ వేసి నీట్గా ఒక 3 floors 4 floors ఇంచుమించు సుమారుగా ఒక 500 నుంచి 1000 మంది ఉండే విధంగా అరేంజ్మెంట్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళు. దాని మీద గౌరవ గ్రామ పంచాయతీ సెక్రటరీ టు ఎంపీడీఓ గారికి, పటవారి టు గౌరవ తహసీల్దార్ గారికి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు గౌరవ ఆర్డీఓ గారికి కూడా ప్రజావాణిలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను అప్పీల్ చేసేది ఏంటంటే గౌరవ ఆఫీసర్లకు అందరికీ, మీరు కొంతమంది వ్యక్తుల గురించి వ్యవస్థ అనేది పనిచేయదు, అందరి కోసం పనిచేస్తుంది అనేది మేము విశ్వసిస్తాము, దాన్ని నమ్ముతాము. అక్కడ కొంతమంది వ్యక్తులే బిల్డింగ్లు కట్టుకొని కన్స్ట్రక్షన్ కమర్షియల్గా చేసుకొని రెంట్లు వసూలు చేసుకొని బతకడము మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఆయన సొంతంగా కట్టుకొని రెంట్కి ఇచ్చుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మిగతా ఉన్న ఇంకా చాలామంది పొలాలు ఉన్నాయి. అదే జాగిరి భూములలో 10 లక్షలు పోవాల్సిన భూమిని గుంటను 2 లక్షలకు 1,50,000కి 2.5కు అమ్ముకుంటా ఉన్నారు. నేనేం అప్పీల్ చేస్తా ఉన్నాను గౌరవ తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి అయినా కానీ, మీరు గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చే పర్మిషన్స్ కానివ్వండి, తహసీల్దార్ గారు ఇచ్చే పర్మిషన్స్ కూడా ఈ వాళ్ళకు నాకు వ్యక్తిగతంగా ఉంది అందుకే ఆపుతుండని వేరే వాళ్ళకి చెప్తా ఉండొచ్చు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళు రెంట్కి ఇచ్చుకుంటే నాకు ఎటువంటి కడుపు నొప్పి లేదు, ఎటువంటి బాధ లేదు. నేను ఆఫీసర్లకు అప్పీల్ చేస్తా ఉన్నాను, వాళ్ళకి ఏ రకంగా అయితే మీరు పర్మిషన్స్ ఇచ్చారో అది పబ్లిక్లో షో చేయండి, గ్రామ పంచాయతీలో అతికించండి. మిగతా రైతులు కూడా అదే రకంగా మీకు అప్లికేషన్ పెట్టుకుంటారు, వాళ్ళు కూడా పర్మిషన్స్ తెచ్చుకుంటారు, వాళ్ళు కూడా రెంటకని ఇచ్చుకుంటారు, కట్టుకోనన్నా కట్టుకుంటారు, అమ్ముకోనన్నా అమ్ముకుంటారు, ఏదన్నా ఒకటి చేసుకుంటారు కదా. నాది కూడా సొంత ల్యాండ్ ఉంది, నాకు ఒక 2 ఎకరాలు ఉంది. ఆ 2 ఎకరాలలో నేను మంచిగా ఫంక్షన్ హాల్ కట్టుకుందామని అనుకుంటున్నా. మరి ఈ రకంగా వీళ్ళకి ఏ రకంగా పర్మిషన్స్ ఇచ్చిరో మాకు కూడా ఇవ్వాల్సింది కదా. గౌరవ ఆఫీసర్ అందరికీ విన్నవించుకుంటా ఉన్నాను. దయచేసి నేను మన పెదవేడు జాగిరి భూములలో ఉన్న రైతులందరికీ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీరు మంది చెప్పే మాయమాటలు వినకండి. వాళ్ళకి పర్మిషన్స్ వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని కట్టుకుంటే సంతోషం, దాన్ని స్వాగతిద్దాం. వాళ్ళకి వస్తే మనకు కూడా వస్తాయి కదా. ఇప్పుడు ఎవరు మీరు అడగకుండా నేను అడగకుండా ఎవరికి ఆఫీసర్లకు ఎవరు అప్లికేషన్స్ పెట్టకుంటే వాడు కట్టుకుని ఆ పర్మిషన్ తెచ్చుకొని కట్టుకుంటుండా తెలియదు, ఉట్టిగా కట్టుకుంటుండా తెలియదు. అందుగురించే ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి పర్మిషన్స్ వస్తే మనకు కూడా వస్తాయి. మీరు కూడా అందరూ ఈ విషయాన్ని గ్రహించాలా. వాళ్ళు చెప్పిన మాయమాటలు వినకుండా మీరు కూడా సంఘటితంగా అండి, మీరు కూడా ఆఫీసర్లను కలవండి. అయ్యా అతనికి పర్మిషన్స్ ఇస్తే మాకు ఇవ్వండి, మేము కూడా కట్టుకుంటామని మీరు కూడా ఆఫీసర్లను కలవాలని పెదవేడి జాగిరి భూముల్లో ఉన్న రైతులకు అందరికీ విన్నవించుకోవడం జరుగుతుంది. ఇదే నేను చెప్పాల్సింది. గౌరవ తహసీల్దార్ గారు ఇప్పటి నుంచన్నా వాళ్ళందరికీ వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తే మాకు కూడా ఇవ్వాలని తహసీల్దార్ గారికి నమస్కరిస్తూ వేడుకోవడం జరుగుతుంది. షాబాద్ రెవెన్యూ పరిధిలోని పెదవేడి గ్రామం జాగిర్ ల్యాండ్ సర్వే నెంబర్ 564లో ఈ యొక్క కంపెనీకి, అమెజాన్ కంపెనీకి ఇక్కడ ఉన్న పట్టేదారులు లీజ్కి ఇచ్చినట్టు మాకు తెలియడమైనది. తెలిసిన వెంటనే మేము ఇక్కడ స్పందించి ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళకు అడగంగానే మేము యొక్క ల్యాండ్ని లీజ్కి తీసుకున్నామని చెప్పారు. అయితే ఇది ఒక జాగిర్ ల్యాండ్, దీంట్లో ఎలాంటి కట్టడాలు ఏమి జరగకూడదని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాకు సరే మాకు ఒక టైం ఇవ్వండి, మేము ఇవన్నీ తీసేస్తాము, మాకు కూడా తెలియదు కాబట్టి వాళ్ళు అన్నారు. అందు గురించి ఇక్కడ చేపల్లో మన షాబాద్లో ఎలాంటి అయినా గవర్నమెంట్ ల్యాండ్లో సరే జాగిర్ ల్యాండ్ సరే ఎలాంటి కట్టడాలు జరిగితే మా యొక్క పరిధిలోకి మాకు ఒక కనిపిస్తే వాటిని మేము తొలగిస్తామని తెలియజేయడం. ఇది ఎవరిచ్చారు కంపెనీకి, ఏ కంపెనీకి ఇచ్చారు అనేది మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా సార్? అయితే వాళ్ళకి ఇప్పుడు రాగానే ఇక్కడ ఒక సూపర్వైజర్ని అడిగితే వాళ్ళు మా అమెజాన్ కంపెనీకి లీజ్కి ఇచ్చినామని చెప్పి తీసుకున్నామని చెప్పారు. అయితే లీజ్కి తీసుకున్న డాక్యుమెంట్లు కూడా మాకు చూపించారు. అయితే పట్టేదారులు ఎవరు వాళ్ళు చూసి వాళ్ళ కూడా వార్నింగ్ ఇస్తాము, ఈ యొక్క కట్టడాలు కూడా తీసేయమని చెప్పారు. ఒకవేళ జాగిర్ ల్యాండ్ కాకుండా పట్టా ల్యాండ్ అయితే ఇచ్చుకోవచ్చా? పట్టా ల్యాండ్ లో వాళ్ళు పట్టా ల్యాండ్ ఇచ్చుకోవచ్చు, నాన్ అగ్రికల్చర్ చేసుకొని గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని కట్టుకోవాలి. ఇది మీరు వెరిఫై చేసినప్పుడు ఇది జాగిర్ ల్యాండ్ అనే వచ్చిందా సార్? దీనికి జాగిర్ ల్యాండ్ లాగానే జాగిర్ ల్యాండ్ ఏమన్నది ఇది. ఓకే, సర్వే నెంబర్ లేని జాగిర్ ల్యాండ్. ఎంత సార్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? వాళ్ళైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 8 ఎకరాలు అంటుండ్రు ఇక్కడ.